నమస్కారం. నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. ఉద్యోగుల నుంచి 94 దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కార మార్గం చేయండి. అధికారులకు ఆదేశాలు జారీ. నంద్యాల రిజిస్ట్రేషన్ ఛార్జీ 1వ తేదీ నుంచి పెరగనున్న వైనం. భూ మార్కెట్ విలువ పెంపుపై కసరత్తు పూర్తి. అభివృద్ధి చెందిన పట్టణాల్లో 5 నుంచి 15% పెంపు. డ్వాక్రా మహిళల ఆర్థిక అభివృద్ధికి తృప్తి క్యాంటీన్ ఏర్పాటు. తృప్తి క్యాంటీన్ దినదినాభివృద్ధి చెందాలి. మంత్రి ఎన్ఎండి ఫరూక్. డ్వాక్రా మహిళలను లక్షాధికారిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా. అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పారివేట ఉత్సవం అంగరంగ వైభవంగా స్వామి ఆళ్లగడ్డకు చేరడంతో మేళ తాళాలతో సాదరంగా ఆహ్వానించారు ఆళ్లగడ్డ ప్రజలు. పేద మధ్యతరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై 100 మందికి ఒక్కొక్కరికి 2,000 చొప్పున 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన వ్యాపారవేత్త గోళ్ల రాజేష్. నంద్యాల పసిడి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఆభరణాలు ధరించిన మహిళలు ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా పోలీసు అధికారుల హెచ్చరికలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి. భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించి బీబీజీ రామ్ జీ పేరు మార్పు చేసి చట్టం చేయడాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటం చేస్తాం సిపిఎం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్. మున్సిపల్ ఉపాధ్యాయులు తమ భవిష్యత్ ఉపయోగాల కోసం భవిష్య నిధి పీఎఫ్ అకౌంట్ జమ చేసి వాటిని ఇప్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్కి వినతి పత్రం. మందేశం ఉపాధ్యాయులు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం. భక్తుల శివనామ స్మరణతో మారుమోగిన శ్రీశైలం. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం నిర్వహించి వివిధ శాఖలకు చెందిన ఉద్యోగుల నుంచి మొత్తం 94 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కొల్లాబొత్తుల కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్, అలాగే అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని, వాటన్నిటిని సమగ్రంగా పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా స్థాయిలో పరిష్కరించవలసిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన అంశాలను సంబంధిత శాఖలకు నివేదిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖల నుంచి అత్యధిక సమస్యలు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన వార్షిక ఇంక్రిమెంట్లు, స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు, మహిళా ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలకు సంబంధించి మొత్తం 94 అర్జీలు స్వీకరించినట్లు వివరించారు. 12:30కి లంచ్ కూడా ఉంటుంది కాబట్టి లంచ్ చేసి మీరు మళ్ళీ ఆఫీసెస్కి వెళ్ళొచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ అందరికీ. ఇద్దరు డిఫరెంట్. వీళ్ళ హస్బెండ్ కల్లూరు బీసీ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్. మీరిద్దరు కోఆర్డినేట్ చేసుకుని నాకు ఈ ఫైల్ పంపిస్తారు. మనం వర్క్ నిధులు మేము ఎక్కువ పిఎఫ్ మీకు ఇంట్రెస్ట్ చేసి ఇచ్చినామని కట్ చేసి ఇచ్చినాము. మొత్తం నువ్వు మైనస్ నువ్వు కట్టాలి. 1 లక్ష రూపాయలు జీతం, మీ జీపీఎఫ్ ఎంతో 1000 రూపాయలు ఎంతో డిడక్ట్ అయింది అనుకుందాం. అదంతా కూడా అక్యూములేట్ అయింది, రైట్? అక్యూములేట్ అయిన తర్వాత మీరు మళ్ళీ డిఈఓ గారి కంట్రోల్లోకి వచ్చేసారు. ఈ అక్యూములేట్ అయిన అమౌంట్ అంతా మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ఉంది. ఇప్పుడు అదంతా కూడా రెగ్యులర్ అకౌంట్లోకి మీరు ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇంట్రెస్ట్ దాని మీద వచ్చిన ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవ్వాలి. ఐడిని ఆఫ్పాస్ నుండి తొలగించమని అడిగారు.
మీరు ఆల్రెడీ మున్సిపల్ ఎంప్లాయీ, రెగ్యులర్ ఎంప్లాయా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ, మీకు మామూలు పెన్షన్ గవర్నమెంట్ బాబు నా పేరు చిన్నరాయుడు సార్. నేను 2009 కండిషన్ అపాయింట్మెంట్ ఇచ్చారు సార్. ఈ 2 ఇయర్స్లో పాస్ ఎవరికి తర్వాత 21లో పాస్ అయ్యాను. కదా. ప్రజా ఫిర్యాదుల కార్యక్రమం ద్వారా PGRS ద్వారా మనము చాలా సమస్యల్ని మనం ప్రజల దగ్గర నుంచి తీసుకుంటున్నాం. అవి నిర్ణీత కాలంలో నాణ్యతతో పరిష్కరించడానికి మన వంతు మనం కృషి చేస్తున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లో మనం ఉన్నాము అంటే గవర్నమెంట్ అంటే పబ్లిక్కి సేవలు అందించడానికి మనం ఉన్నాం కాబట్టి ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వాటిని పరిష్కార మార్గం చూపాలి. జటిలమైన సమస్యలు ఏమన్నా ఉంటే అది లాజికల్ కన్క్లూజన్కి ఏ విధంగా తీసుకురావాలి అన్నది కూడా ఎప్పుడు ప్రయత్నం చేయాలి. కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నవి కూడా వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయాలి. సో గత సంవత్సరం నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మండే గ్రీవెన్స్ డేకి ఎంప్లాయీస్ కూడా వస్తున్నారు. సో ఎంప్లాయీస్ మీరు వస్తున్నారు, లీవ్ పెట్టైనా మీకు కాంపిటెంట్ అథారిటీ ఎవరు వారి నోటీస్కి అసలు ఈ సమస్య వెళ్ళిందా లేదా అని నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. కొంతమంది మీద డిసిప్లినరీ కేసెస్ ఉండి టైమ్లీ ఇంక్రిమెంట్ రాకపోవచ్చు, లేదు అంటే ప్రమోషన్ రాకపోవచ్చు, లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉద్యోగాలు చేయడం వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదు అంటే కొంతమంది అధికారుల వల్ల మీకు ఇబ్బంది ఉండొచ్చు. ఎందుకంటే మమ్మల్ని పై అధికారులు సరిగ్గా ట్రీట్ చేయట్లేదు అన్న, తోటి అధికారుల దగ్గర ఇబ్బంది ఉంది అని కొన్ని ఇష్యూస్ మీకు ఉండొచ్చు. ఇలా రకరకాల సమస్యలన్నీ మీకు ఉంటాయి. సో మీ అందరి సమస్యలను కూడా వినాలి. ఎందుకు మీకు ఇంక్రిమెంట్ రాలేదు, ఎందుకు ప్రమోషన్ రాలేదు, ఎందుకు డిసిప్లినరీ కేసు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంక్వైరీ అవ్వకుండా ఎందుకు కన్క్లూడ్ అవ్వలేదు మీ డిసిప్లినరీ కేసు, ఇవన్నీ కూడా మా దృష్టికి వస్తే వాటన్నింటినీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో మొత్తం కన్సోలిడేట్ చేసి వీక్లీ వన్స్ రివ్యూ చేసి వితిన్ 1 monthలో, ఎందుకంటే కొన్ని 1 weekలోనే తీరిపోతాయి, కొన్ని 15 రోజులు సమయం పట్టొచ్చు, కొన్ని ఎంక్వైరీ కన్క్లూడ్ అవ్వాలనుకోండి 1 month కూడా టైం పడుతుంది మనకి. ఎందుకంటే నోటీస్ పీరియడే 15 days ఉంటుంది. సో మరొక 1 week ఎంక్వైరీ చేసి మరో 1 week రిపోర్ట్ డ్రాఫ్ట్ చేయడానికి. సో మ్యాక్సిమం 1 weekలో మీ సమస్యలన్నింటినీ ఒక లాజికల్ కన్క్లూజన్ తీసుకురావాలి అని ఇక్కడ నేను జేసీ గారు, డిఆర్ఓ గారు డిస్కస్ చేసుకుని మీ అందరికీ మండే అయితే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఒక 2 monthsకి ఒకసారి ఆర్ 1 monthకి ఒకసారి అన్న మనం ఒక రోజు కండక్ట్ చేయాలి, ఇష్యూస్ అన్ని క్లియర్ అయినంత వరకు అన్న ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ సద్వినియోగపరచుకోవడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ. అందరూ ఒకేసారి రావద్దు, 1 by 1 కొంతమంది టీమ్గా వచ్చి ఉంటారు, కొంతమంది ఇండివిజువల్ సమస్యలతో వచ్చి ఉంటారు. ఇక్కడ కొన్ని నాకు, కొన్ని జేసీ గారికి, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఏడీ సర్వే గారు ఉన్నారు. మీరు సమస్యను తీసుకొస్తే కన్సర్న్ ఆఫీసర్ ఇక్కడ రెస్పాండ్ అవుతారు. 1వ తేదీ నుంచి పెరగనున్న వైనం భూ మార్కెట్ విలువ పెంపుపై కసరత్తు పూర్తి. అభివృద్ధి చెందిన పట్టణాల్లో 5 నుంచి 15% పెంపు, నగర మండల శివారు ప్రాంతాలు స్వల్పంగా పెరుగుదల. నంద్యాల వచ్చే నెల 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. జిల్లాల పరిధిలో స్వల్పంగా భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఇందుకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఆయా భూముల మార్కెట్ విలువలపై ఇప్పటికే జిల్లాల పరిధిలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో కసరత్తు పూర్తయింది. ఎక్కడెక్కడ ఎక్కువ స్థాయిలో పెంచాలి, ఎక్కడ స్వల్పంగా పెంచాలి, ఎక్కడ యథావిధిగా కొనసాగించాలి, ఎక్కడ తగ్గించాలి అనే దానిపై సబ్ రిజిస్ట్రార్లు కసరత్తు పూర్తి చేశారు.
సెల్ఫీ సెల్ఫీ డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి శ్రీ ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ను రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీకలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్వాక్రా మహిళలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ప్రారంభించామని తెలిపారు. ఈ క్యాంటీన్ హైవే రోడ్డుకు సమీపంలోని అనుకూల ప్రాంతంలో ఏర్పాటు చేశామని ఇది 24 గంటల పాటు పనిచేస్తోందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో బస్సుల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో క్యాంటీన్ కు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు రూరల్, అర్బన్ ప్రాంతాలని స్వయం సహాయక సంఘ సభ్యుల జీవన ప్రమాణాలు పెంచి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో తృప్తి క్యాంటీన్ ప్రారంభించామని చెప్పారు. నంద్యాల పట్టణంలోని రూరల్ మరియు అర్బన్ ఎస్హెచ్జి గ్రూపులకు లైవ్లీహుడ్ కార్యకలాపాలను ప్రోత్సహించడంలో భాగంగా గత వారం అరకు కాఫీ షాప్ ను ప్రారంభించామని అది విజయవంతంగా కొనసాగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇదే కదా ఇది టోటల్ గా కంటైనర్ విత్ ఎక్విప్మెంట్, స్టవ్స్, గ్రైండర్స్ అన్నింటితో కలిపి మెప్మా నుంచి 13.5 lakh సపోర్ట్. వీళ్ళు పర్ డే 25,000 సేల్ చేయాలి సార్. మనం అరకు కాఫీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత 15,000 అవుతుంది సార్ పర్ డే. దానికి మంత్లీ తన ఈఎంఐ కట్టాల్సింది 8,000 సార్. తన కాఫీ పౌడర్ అంతా ఖర్చు పోగా రోజుకి 3,000 మిగులుతుంది సార్. సో వీళ్ళు కూడా సార్ పర్ డే 25,000 to 30,000 సేల్ వీళ్ళకి వెళ్తే వీళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది. అవుతుంది సార్. మనం మంచి సెంటర్ పాయింట్ రోడ్ వ్యూనే ఇచ్చాం కాబట్టి బాబు ఒకటికి 2.5 3 కూడా వేయాల్సి వస్తుంది.
అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేర రూరల్ అండ్ అర్బన్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లైవ్లీహుడ్స్ బాగా ప్రమోట్ చేయాలి, వాళ్ళని లక్షాధికారులుగా తయారు చేయాలి, అలాగే వాళ్ళ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి అన్న ఆలోచన మేర అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు మన నంద్యాల జిల్లాలో రూరల్ అండ్ అర్బన్ ఎస్హెచ్జి గ్రూప్స్కి లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే భాగంలో మనం గత వారం అరకు కాఫీని మనము రూరల్లో డిఆర్డిఏ గ్రూప్ ద్వారా మనము ఏర్పాటు చేసుకున్నాం. అది చక్కగా రన్ అవుతుంది. ఈ వారం మనం ఈ రోజున మెప్మా ద్వారా తృప్తి క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశాము. వీరు చక్కగా ఈ తృప్తి క్యాంటీన్ని రన్ చేసి మంచి లాభాల్లో వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కూడా చాలా సపోర్ట్ మన జిల్లాలో మనం ఇస్తూ ఉన్నాము. ఫుడ్ ప్రాసెసింగ్లో మనం 35% సబ్సిడీని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తాము. రిమైనింగ్ బ్యాంకర్స్ లోన్ ద్వారా కూడా అందిస్తాం. కాబట్టి మిల్లెట్స్కి ఎక్కువ ప్రాసెసింగ్ అవకాశం ఉంది. చాలామంది మన గ్రూప్ మెంబర్స్ ఎవరున్నారో వారు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ కూడా విష్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు నంద్యాల కలెక్టరేట్ ప్రాంగణంలో మనం తృప్తి క్యాంటీన్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్లీ దిస్ వెరీ ప్రైమ్ లొకేషన్. ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో కలెక్టరేట్కి అక్కడ ఒక 6 cents విత్ ఇన్ ద కలెక్టరేట్ ప్రిమైసెస్ కేటాయించిన స్థలంలో మెప్మా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇవాళ తృప్తి క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్థలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్థలం బ్రహ్మాండమైన స్థలము, ఇటువంటి స్థలం దొరకదు. ఈ స్థలంలో పెట్టేందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఆర్డీఓ గారికి, వారి బృందం ఎవరైతే కలెక్టర్ గారి బృందం ఉంటారో వారికి అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తాను. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు దీన్ని మన క్వాలిటీని బాగా పెంచి మంచి క్వాలిటీ ఇప్పుడు మనకి ఏదో రకంగా అయితే టిఫిన్ పెట్టారో అదే రకంగా క్వాలిటీ టిఫిన్ పెట్టి భోజనాలు కూడా మంచి భోజనం పెట్టి మధ్యాహ్నం కానీ రాత్రి కానీ మీరు లంచ్ కానీ డిన్నర్ కానీ బాగా ఏర్పాటు చేసి నేను అభివృద్ధి చేసుకోండి. ఇక్కడ ఫలానా హోటల్ పోతే బాగుంటుందని చెప్తే 3 రోజులు కూడా వచ్చేసి తింటారు. మీకు అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ మీకు గతంలో కూడా నాకు తెలిసినంత వరకు హైవేలో కూడా హోటల్ ఉండే, నేను స్వయంగా వచ్చి ఇంటికి తిరిగిపోతా ఉంటాను. మంచి బ్రహ్మాండమైన భోజనం మంచి నెయ్యికి మిరపొడేసి ఇస్తున్నాడు. ఆ రకంగా మీరు క్వాలిటీని పెంచుకొని మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది. మీరు దీన్ని బాగు చేసుకుంటారు, చెరుగొట్టుకుంటారు. దీన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చారు. ఇంపార్టెంట్ స్థలం. ఇటువంటి స్థలము దొరకదు. కొన్ని వేలు కాబట్టి ఈడ కలెక్టర్ బంగ్లాకు చాలా మంది రోజు కొన్ని వందల మంది, వేల మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆ హోటల్ ఇచ్చాం. అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. దాని రోజు 20,000 రూపాయలు జరుగుతా ఉంది. ఇది కనీసం 35 నుంచి 40,000 రూపాయలు జరగాల. దానికి ఆస్కారం కలిగించుకొని మీరు ప్రజల్లో ఒక మంచి హోటల్ ఉంది ఇక్కడ అని చెప్పి కొన్ని టౌన్లో పెట్టారు. మంచి టిఫిన్ హోటల్, అదేదో మంచి పేరు సురభి అని పెట్టారు. ఒక మంచి పేరు వచ్చిందండి. ఆ రకంగా దీన్ని కూడా రావాలని చెప్పి దీనికి కూడా ఒక మరీ ఎక్కువ ధరలు పెట్టకుండా సామాన్యునికి అందుబాటులో ఉండేట్టు పెట్టి మీరు ఈ సేవలు కలెక్టర్ గారు ప్రత్యేకంగా వారికి ఈ స్థలం కేటాయించినందుకు నేను పేరున కలెక్టర్ గారికి, జడ్జి గారికి ధన్యవాదాలు తెలుసు. మా నంద్యాల వారికి ఉపాధి కలగాల, పెద్ద అభివృద్ధికి రావాలనే మా కోరిక. థ్యాంక్ యూ. నేను ఎక్కువ మాట్లాడలేదు. అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పారివేట ఉత్సవ పల్లకి శుక్రవారం ఆళ్లగడ్డకు చేరుకున్న సందర్భంగా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు మొదటి తలుపు వద్ద శ్రీ స్వామివారికి పల్లకికి ఘనస్వాగతం పలికి పూజలు నిర్వహించారు. శ్రీ స్వామివారి రాకతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ స్వామివారికి డీఎస్పీ ప్రమోద్ ఆదేశాలు సిఐ యుగంధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి, రెవెన్యూ శాఖ తరఫున ఆర్ఐ నర్సిరెడ్డి సిబ్బంది పూజలు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలని అధికారులు కోరారు. నగీన శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. విధి నిర్వహణ ఉంటూనే భక్తి శ్రద్ధలతో స్వామివారికి పోలీసులు, మున్సిపల్, ఎంఆర్ఓ కార్యాలయ అధికారులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ యుగంధర్ మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. ఓకేనండి సార్.
నంద్యాల పట్టణం శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో శుక్రవారం కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ రిపోర్టర్ నూరు భాష అధ్యక్షతన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో పేద మధ్యతరగతి ప్రజలకు దీర్ఘకాలిక మందుల కొనుగోలుకై దాదాపు 100 మందికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గోళ్ల రాజేష్ వ్యాపారరీత్యా అందుబాటులో లేనప్పటికీ తన నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అన్న ఉద్దేశంతో భారతరత్న నోబెల్ శాంతి గ్రహీత మదర్ తెరీసా స్ఫూర్తితో నంద్యాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ నేడు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మందుల కొనుగోలుకు ఆర్థిక సహాయంగా ప్రతి ఒక్కరికి 2000 రూపాయల ఆర్థిక సాయం చేసి దాదాపు 2 లక్షల రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, రెడ్ క్రాస్ జిల్లా కమిటీ సభ్యులు ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఉస్మాన్ బాషా, కార్యక్రమ సమన్వయకర్త సీనియర్ జర్నలిస్ట్ నూరు భాషా తదితరులు పాల్గొని మాట్లాడుతూ సమాజంలో ఆదరణ కోల్పోయి సంపాదించేందుకు వీలులేని పేదల ప్రజలకు ఇటువంటి తోడ్పాటు ఎంతో చేయూతనిస్తుందని, ఇటువంటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న గోళ్ల రాజేష్ అభినందనీయుడని, అలాగే ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ప్రజలను ఏదో విధంగా సహాయకాలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో సదుద్దేశంతో రాజేష్ గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులు యూరియా దొరకన రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అంశాన్ని గుర్తించిన రాజేష్ గారు ఒక్కో కౌలు రైతుకు అందరు నమస్కారం. ఈరోజు గోళ్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో రామకృష్ణ ఆడిటోరియంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి ప్రజల కోసము 2000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు కాకుండా ఈ నెల 3వ తేదీన ఈ చెక్కులు పంపిణీ జరగాల్సి ఉండేది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది ప్రభుత్వం చేసినటువంటి కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ చేసుకుంటూ ఈ నెల ఆఖరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇంకా మాకు 300 మంది దగ్గర జనాలు ఉన్నారు. అయితే కొంతమంది అందులో సగం మందికి ఈరోజు ఈ విడతలో ఇస్తున్నాము, ఇంకా సగం మందికి రేపు నెలలో కూడా వారిని కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా రాజేష్ గారు గోళ్ల రాజేష్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గతం నుంచి మనం చెప్పుకున్నట్లయితే 1 రూపాయికి పప్పు, 1 రూపాయికి పుల్కాలు, కర్రీ పప్పు కావచ్చు, రైతులకు ఆర్థిక సాయం కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కావచ్చు, నిరుద్యోగుల విద్యార్థులకు ఆర్థిక సాయం కావచ్చు, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా రైతులు కౌలు రైతుల్ని దృష్టిలో ఉంచుకొని గోళ్ల రాజేష్ గారు రేపు నెలలో కూడా 1 బస్తా యూరియా, 1 బస్తా డిఏపి, 1 బస్తా అమోనియా ఫ్రీగా ఉచితంగా అందజేయనున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా చాలా మంది భావిస్తున్నారు రాజకీయాలకు ఇది ఎలాంటి సంబంధం లేదు, రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి ఎలక్షన్లు లేవు, దయచేసి ప్రజలందరూ గమనించండి. ఎలక్షన్ల కోసం చేస్తున్నారు అంటారు, ఎలక్షన్లో ఇలాంటి సంబంధం లేదు. పైగా ఎలక్షన్ల కోసం అయితే ఆయన డైరెక్ట్ నేరుగా ఉండి చేస్తారు, సమక్షంలో చేస్తారు. ఆయన లేనప్పటికీ కూడా వృత్తిరీత్యా కొన్ని వ్యాపార రీత్యా ఆయన అందుబాటులో లేరు. అయినప్పటికీ కూడా ఇలాంటి సేవా కార్యక్రమం ప్రజలు దృష్టిలో ఉంచుకునే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప రాజకీయాలు ఎలాంటి సంబంధం లేదు. అయితే కొంతమంది మొన్న చేసినటువంటి పేపర్లో తప్పుడు రాతలు చేసి తప్పుడు ఆలోచనలు ఎగితెక్కించాలా, ఇలాంటి సేవా కార్యక్రమాలు అడ్డుపుల్ల వేసేటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాల. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు కూడా తప్పుగా వాస్తవాలు రాయండి, విలేకరులు అనేటువంటి వాళ్ళు వాస్తవాలు రాయండి. తప్పుకు రాసి జనాల్ని తప్పుదో పట్టించి ఇలాంటి సేవా కార్యక్రమాలు మంచి కార్యక్రమాలకు తూట్లు పొడిచాలని చేసేటువంటి ఈ చెడ్డ ఆలోచనకు ప్రజలు ఒకవేళ తిరగబడితే మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని వదలరు. మీరు కాదు నేనైనా సరే ఎవరు కూడా తప్పు రాయకండి, దయచేసి సహకరించండి. ప్రజలకు మనం ఇంకా ఏదైనా సాయం చేయాలంటే మాకు సలహాలు ఇవ్వండి. ధన్యవాదాలు. సేవల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని మన నంద్యాల వాసి ప్రముఖ పారిశ్రామికవేత్త గోళ్ల రాజేష్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రతి ఒక్కరికి 2000 రూపాయల చొప్పున దాదాపు 100 మంది వరకు ఈరోజు అందజేస్తున్నారు. ఇలా గత కొన్ని నెలలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కౌలు రైతులకు 3000 రూపాయల చొప్పున
దాదాపు 200 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే మన నిరుద్యోగులకు వాళ్లకు నిరుద్యోగ వికాస భృతి అని చెప్పి ఒక్కొక్కరి 2000 రూపాయలు చొప్పున దాదాపు 2 నెలల నుంచి అందజేస్తున్నారు. ఇటీవలే వారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు ఇలా ఉద్యోగం ఉండదు, వారు ఊరికే ఉండకుండా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాళ్ళ ఖర్చులకు కానీ ఉంటుందనే సదుద్దేశంతో దాదాపు 100 నుంచి 150 మంది వరకు ప్రతి నెల 2000 రూపాయలు చొప్పున వాళ్ళకు కూడా అందజేస్తున్నారు. అలాగే మున్సిపల్ కార్యాలయం పక్కన, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మన సంఘమిత్ర సేవా సమితి ఆపోజిట్లో ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి రూపాయికే పప్పు కర్రీ, అలాగే 2 పుల్కాలు, అలాగే రూపాయికే వెజిటబుల్ రైస్, కలర్ రైస్, అలాగే చపాతీ, జొన్న రొట్టె, ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం చేయడం అది ఖర్చుతో కూడుకున్న పనైనా మన నంద్యాల పట్టణ వాసులకు తన వంతు సహకారం చేయాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాడు. మళ్ళీ రైతుల కోసము ఒక బస్తా యూరియా, ఒక బస్తా డిఏపి అటువంటివి కూడా ఉచితంగా ఇవ్వాలని త్వరలో ఆ పథకం కూడా ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వాటిని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే గోళ్ళ రాజేష్ గారు ఎంతో శ్రమ కోర్చి అతను తన వంతు సహాయంగా నంద్యాల వాసులకు అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. కాబట్టి మన నంద్యాల వాసుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాలలో పసిడి ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ఆభరణాలు ధరించిన మహిళలు, బంగారం తీసుకెళ్లేవారు ప్రయాణాలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రయాణికులు బస్సులు ఎక్కే దిగే క్రమంలో దునుకులు, బ్యాగులు కత్తిరించి సొత్తు అపహరిస్తారన్నారు. దొంగలు ప్రయాణికుల రిజర్వేషన్ చేసుకుని ప్రయాణిస్తారని, అప్రమత్తంగా లేని ప్రయాణికుల లగేజీలను చోరీ చేస్తారని వివరించారు. ప్రయాణాలు అపరిచితులు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దని సూచించారు. వాటిని తింటే మత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంటుందన్నారు. కిటికీ వద్ద కూర్చున్న మహిళలు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే దొంగలు మెడలోని బంగారు గొలుసులు తెంచుకునే ప్రమాదం ఉందన్నారు. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే డయల్ నెంబర్ 100-112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్ సెంటర్లో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పూలమాల వేసిన అనంతరం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు నరసింహ, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, సిపిఎం మండల కార్యదర్శి వెన్నబాల వెంకటలతో పాటు నాయకులు జైలాన్, రత్నమయ్య, గౌడ్, కృష్ణ, చెన్నయ్య, నాగన్న వీరితో పాటు 30 మంది కార్యకర్తలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు, రైతు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి నేను అందరితో కలిసి పోరాడతాను. గ్రామీణ పేదలమైన మనకు పని హక్కును కల్పించేలా చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఈ చట్టం వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించింది, గ్రామాభివృద్ధికి తోడ్పడింది, పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇచ్చింది, వికలాంగులకు పనులు కల్పించింది, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది, శ్రమకు గౌరవాన్ని ఇచ్చింది, వ్యవసాయాభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తోడ్పడింది. ఈ చట్టం పేదలకు పని హక్కును కాలరాసిన కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాను. అటువంటి పథకాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము నాశనం చేసే విధంగా జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా
120 రోజులు పని కల్పిస్తున్నామన్నటువంటి మాట తప్ప మేము కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకొని ఎక్కడ పని చేయాలనో అక్కడ చేస్తే తప్ప నిధులు విడుదల చేస్తాము, లేకపోతే నిధులు విడుదల చేయబోము అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా కూలీ కూడా 365 రూపాయలు ఉంటే కేవలము 245 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పడము. అదేవిధంగా రాష్ట్రాలే 40% భరించాలా, కేంద్రం 60% మాత్రమే భరిస్తుందని చెప్పేసి ఈ రీతిలో ఈరోజు దుర్మార్గమైనటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకొచ్చింది. కాబట్టి ఈ చట్టాన్ని తీవ్రంగా సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాము. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కోరుకునేది ఒకటే, 200 రోజులు ఉపాధి హామీ పని కల్పించాలా, కనీసము రోజువారీ కూలీ 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతుంటే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసేలాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ జీరాంజీ చట్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కానీ మీ కుట్ర బయటపడింది. గాడ్సే గాంధీని చంపినాడు, అటువంటి ఆయన పేరును ఈరోజు జీరాంజీ చట్టంలో తీసుకొచ్చే రాగున ఈరోజు చేయడం అనేటువంటి చాలా దుర్మార్గము. కాబట్టి జాతిపితను అవమానించడం అంటే దేశ ప్రజలను అవమానించడమే. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించి 200 రోజుల పని దినాలు కల్పించాలా, 600 రూపాయలు కనీస వేతనము రోజువారీ కూలి వేతనం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలు సిపిఎం పార్టీగా ప్రజలందరినీ సమీకరించి చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. మహిళలకు సమాన వేతనం ఇచ్చింది, వికలాంగులకు పనులు కల్పించింది, పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు ఏర్పాటు చేసింది. జనవరి 30వ తేదీన గాంధీ గారి ఎదుట ప్రతిజ్ఞ చేస్తున్నాను. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, నాథురామ్ గాడ్సే అర్థం వచ్చే పద్ధతిలో ఉన్నటువంటి జీరాంజీ పథకాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ ఈరోజు గాంధీజీ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము. మరి కొత్తగా జీరాంజీ అనే పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. చర్చించాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు కోరినా కూడా చర్చ అవసరం లేదని చెప్పేసి దాన్ని నిర్బంధంగా ఖండిస్తున్నారు. మనం గత చట్టానికి ఈ చట్టానికి తేడా చాలా ఉంది. గత చట్టంలో మరి 100 రోజుల పని దినాన్ని మేము 125 రోజులు పని దినాన్ని పెంచుతున్నాం అంటున్నారు. 125 రోజులు పని దినాన్ని పెంచుతున్నామని చెప్పినా అందులో మరి ఇట్లా ఎలాంటి నిధులు పెంచకుండా 125 రోజులు పని దినాలని చెప్తా ఉన్నారు. గతంలో 100 రోజులు పని దినాలు కల్పించినా కూడా 40 రోజులు 50 రోజులు పని కంటే కూడా ఎక్కువ కల్పించలేని పరిస్థితి ఉండేది. మరి అటువంటిది ఈ రోజు 125 రోజులు పని దినాలు కల్పిస్తామని చెప్పేసి ఆ రకంగా ఒట్టి మాటలు ఏమాత్రం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం. గతంలో నిధులు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటిది 10% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఆ 10% కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి ఆ రకంగా వేతనాలు పెండింగ్ లో పెట్టిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి ఆ రకంగా భవిష్యత్తులో ఈ చట్టాన్ని ఎత్తివేసడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. మరి ముఖ్యంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుగుణంగా, కార్పొరేట్లకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులను పనులు లేకుండా చేసి పట్టణాలకు వలసలుగా వచ్చేటట్టు చేసి ఆ రకంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్టరీల్లో పనుల్లో ఆ రకంగా తక్కువ వేతనాలకు ఆ రకంగా పనిచేసుకోవడానికి ఈ రకంగా కుట్రలు పన్నారు బీజేపీ ప్రభుత్వం. ఇటువంటి కుట్రలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా ఆ రకంగా పోరాడుతుంది. మహాత్మా గాంధీని కించపరిచే పద్ధతిలో నాథురామ్ గాడ్సే పేరు వచ్చే పద్ధతిలో జీరాంజీ పథకం అనేది ప్రవేశపెట్టారు. అంటే గాంధీని చంపినటువంటి గాడ్సే పేరు వచ్చే పద్ధతిలో దాని బీజేపీ వాళ్ళు ఆ రకంగా గాడ్సే వారసులు ఆ రకంగా మహాత్మా గాంధీని చిన్నగా ఆ రకంగా కనుమరుగయ్యే పద్ధతిలో చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, అదేవిధంగా పాత ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనవరి 30న జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి టీడీపీ యువ నాయకులు ఎన్ఎండి ఫయజ్ గారు ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో అఖండ భారతానికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను సాధించి పెట్టిన మహనీయుడు మహాత్మా గాంధీ గారని, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాల విలువలు ప్రతి భారతీయుడు తన జీవితంలో ఆచరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నామని ఎన్ఎండి ఫయాజ్ అన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నంద్యాల నియోజకవర్గ నాయకులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 30th జనవరి 78th గాంధీ గారి వర్ధంతి. ఈరోజు యాక్చువల్గా చాలా మంది గుర్తులేదు. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళ సాక్రిఫైజెస్ని మనం మర్చిపోతూ ఉన్నాం. వాళ్ళ సాక్రిఫైజెస్ని మనం గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. మనం చూసాం గాంధీ గారి కన్నా ముందే ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది, కానీ గాంధీ గారు వచ్చి అందరినీ కలిపారు, హిందూ ముస్లిమ్స్ అందరినీ కలిపారు. అతని సాక్రిఫైజెస్ చాలా ఉన్నాయి. దగ్గర 10 సంవత్సరాలు గాంధీ గారు జైల్లో ఉన్నారు. అతని సాక్రిఫైజెస్, గాంధీ గారి సాక్రిఫైజెస్ ని గుర్తిస్తూ మనము ప్రతి వాళ్ళ బర్త్డేని, వాళ్ళ సాక్రిఫైస్ చేసిన వర్ధంతిని గుర్తుపెట్టుకోవాలని అందరినీ కోరుకుంటూ నమస్కారం. మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ సంఘం నంద్యాల జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల ఫిర్యాదులు మరియు పరిష్కరణ సమావేశంలో పాల్గొని మున్సిపల్ ఉపాధ్యాయుల పిఎఫ్ సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ యందు దాదాపుగా 1991 నుంచి 2000, 2004 డిఎస్సి ద్వారా నియమించబడిన మున్సిపల్ ఉపాధ్యాయులు తమ భవిష్యత్ ఉపయోగాల కోసం భవిష్య నిధి పిఎఫ్ అకౌంట్ నందు జమ చేసి ఉన్నారు. 71 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన దాదాపుగా 1,50,00,000 రూపాయల నగదుకు సంబంధించిన లావాదేవీలు తారుమారైనవి. ప్రభుత్వ జీవో నెంబర్ 84 ప్రకారం మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులని ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది. ఈ సందర్భంలో మున్సిపల్ ఉపాధ్యాయుల భవిష్య నిధి అమౌంట్ ని మున్సిపల్ ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాలు ఇవ్వకుండా మీకు ఇప్పటికే అధిక వడ్డీ చెల్లించామని చెప్పి గడిచిన 2 సంవత్సరాలుగా మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ అమౌంట్ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఎన్ని పర్యావరణ మున్సిపల్ కమిషన్ కలిసిన సమస్య పరిష్కారం కాలేదు. మొత్తం రాష్ట్రం నంద్యాల మున్సిపాలిటీలోనే ఈ సమస్య ఉంది. కొత్తగా ఒక డిఏ బకాయిలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినా అది ఏ ఖాతాలో వేశారు అనే విషయం కూడా తెలియచేయలేదు. చివరికి పిఎఫ్ స్లిప్లను కూడా అందివ్వలేదు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ రాజకుమారి మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిగా విని స్పందిస్తూ మీ సమస్యను 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలియజేశారని తెలిపారు. నమస్కారములు. మేము ఈరోజు కలెక్టర్ మేడం గారు అదే పనిగా నిర్వహించింది మా కోసమేమో అనిపిస్తుంది మాకెందుకో. ఎందుకంటే మేము కొన్ని రోజులుగా పిఎఫ్ అకౌంట్ సమస్యతో సతమతం అవుతున్నాము. యాక్చువల్గా మేము మారిపోయినప్పుడు మన గవర్నమెంట్కి వచ్చేసినప్పుడు అప్పుడే మాకు క్లియర్ కావాల్సింది. అప్పటి నుంచి అడుగుతున్నారు నాయకులందరూ, చాలా కష్టపడుతున్నారు పిల్లలు. వాళ్ళు ఎంతో కష్టపడి అడుగుతుంటే అప్పటి నుంచి దాన్ని వెనక్కి వేసేసి ఇప్పటిదాకా చేయకుండా ఇప్పుడు మాకు డిఆర్ఆర్స్ పడ్డాయి. అవేమో ఆల్రెడీ వాటి గురించి కొంచెం కూడా వివరణ ఇవ్వకుండా అంతా అయిపోయింది, మీ దగ్గర ఏమీ లేదు, నిల్ బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తున్నారు మాకందరికి. ఇది చాలా అన్యాయము. కొంతమంది టీచర్లు అయితే అదే పనిగా ప్రావిడెంట్ ఫండ్ లో అయితే అమౌంట్ మనకు జమ అయి ఉంటది కదా, దాన్ని వాడుకోవడం ఎందుకు అని ఎత్తిపెట్టుకున్న టీచర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ చాలా చాలా బాధపడుతున్నారు. మీరు వడ్డీ ఇవ్వకపోయేది మళ్ళీ దానికి తోడు మీకు బ్యాలెన్స్ లేదంటే అది చాలా నమ్మదగ్గ విషయం కాదు. దానికోసం ఎన్నోసార్లు మా నాయకులందరూ చాలా పోరాడారు, కానీ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడం వల్ల మేము తిరిగి మేడం గారిని ఆశ్రయించాల్సి వచ్చింది. మేడం చాలా మంచిగా రెస్పాండ్ అయ్యి మా సమస్యకు పరిష్కారం తెలుపుతామన్నారు. ఒక్కొక్కరికి చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఉంది కాబట్టి అందరము మేము ఈ విధంగా కుమ్ముడిగా ఇక్కడికి వచ్చి ఈ సమస్య మీద పోరాడాలనుకున్నాము. ఇప్పుడు మేడం మాకు సానుకూలంగా స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదములు మేడంకి. అలాగే మున్సిపల్ టీచర్ ఫెడరేషన్ చాలా కష్టపడుతున్నారు మా ఎంటీఎఫ్ బ్యాచ్ పిల్లలందరూ కూడా ఈ విషయం మీద. మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు కూడా దీనికి అనుకూలంగా స్పందించి మా సమస్యను తీరుస్తారని, మాకు ఎటువంటి ఇది లేదు, వాళ్ళు కూడా మా సమస్య పరిష్కారం పైన మాకు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. సమస్య ఇంత త్వరగా పరిష్కారం అవుతున్నందుకు కలెక్టర్ మేడం గారికి, తర్వాత సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎంటీఎఫ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ముందుగా సీఎం గారికి, మేడం గారికి ప్రత్యేకంగా ఉపాధ్యాయుల సమస్యలు, ఉపాధ్యాయులే కాదు ఎంప్లాయీస్, వాళ్ళ ఎంప్లాయీస్ సమస్యలు నెలకు ఒక రోజు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఎంప్లాయీస్ కూడా సమస్యలు ఉంటాయి కదా, మాకు త్వరలో పిఎఫ్ సమస్య అనేది త్వరలో పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాము. ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారికి, సీఎం గారికి తెలియజేసుకుంటున్నాం. రివర్స్ గా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మేము వడ్డీ ఎక్కువ ఇచ్చాము, దాన్ని మేము తగ్గిస్తామని చెప్పేసి వింత ధోరణితో మాట్లాడము చాలా ఆశాస్పదం అవుతుంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి మెయిన్ సీనియర్ అసిస్టెంట్ ఆ మేడం గారు పూర్తిగా కమిషనర్ గారిని, కౌన్సిల్ని తప్పుదోవ పట్టిస్తుంది. కౌన్సిల్లో ఇన్నిసార్లు చర్చలు ఏమైనప్పటికీ కేవలము ఏదో ఒక కుంటి సాకులు చెప్పుకుంటూ వీళ్ళు పెట్టినటువంటి ఉపాధ్యాయులకి తగిన విధంగా జీవో అమౌంట్ ఇవ్వక కాలేజ్ చుట్టూ తిప్పుకుంటూ చాలా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ చాలా తక్కువ మాకి. అందులోనూ సీనియర్ టీచర్లు 91 బ్యాచ్ అందరికీ ఒక్కొక్కరికి దాదాపుగా ఒక్కొక్క వ్యక్తిగత ఖాతాలో 9 నుంచి 13 లక్షల దాకా అమౌంట్ ఉంది. ఈ అమౌంట్ అంతా ఇవ్వక ఎవరో దీన్ని బాధ్యత తీసుకొని చెప్పకపోవడం వల్ల మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి పరిపాలన అందిస్తూ ఇటువంటి గ్రీవియన్స్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం వల్ల కూడా మా సమస్యలు చాలా వరకు మేము రోడ్డున పడకుండా, ధర్నా చేయకుండా ఆర్టికల్ 19 ప్రకారం మాకు మాట్లాడే స్వేచ్ఛ ప్రకారం మేము ఈరోజు పాఠశాల సెలవు పెట్టి మేమందరం ఈరోజు మేడం గారికి మా సమస్యను తెలియజేశాము. దానికి వెంటనే మేడం గారు కూడా వెంటనే సానుకూలంగా స్పందించి మా సమస్యను వితిన్ 10 రోజుల్లో చేస్తానని చెప్పింది. కాబట్టి ఈ సందర్భంగా మేము మేడం గారికి ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నేడు శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు నిర్వహించారు. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజల అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఆలయ అర్చకులు లోక కళ్యాణానికి ఆక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. భక్తుల శివనామ స్మరణతో వేద మంత్రాల నడుమ ఈ స్వర్ణ రథోత్సవాన్ని గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు రథోత్సవాన్ని నిర్వహించారు. స్వర్ణ రథోత్సవం కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. गणपति हवामहे कविं कवीना उपमश्रवस्तमं ज्येष्ठराजयामि त्रिधरं त्रिगुणाकारं त्रिनेत्रं क्षत्रियायुधं एकबिल्वो शिवार्पण त्रिशाकैर्बिल्वपत्रैश्च चित्रैः कोमलैः शिवैः हर नमः पार्वतीपतये संवत्सरे उत्तरायणे शशिर ऋतौ माघमासे शुक्लपक्षे द्वादशी शुभतिथौ वासरस्वासरः शुभवासरयुक्ताय प्रातःकाले आरुद्रा नक्षत्रे शुभयोगे शुभकरणारपूजां च करिष्ये तदन्नत्वेन कलशाराधनं करिष्ये कलशं गन्धपुष्पाक्षतैलभ्यं च कलशस्योपरि हस्तं निधाय. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.